కొంతమంది ఏంటంటే ఉన్నది లేనట్టుగా ఊహించుకొని ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకుంటారనమాట. అలాంటి కథనైతే చూద్దాము. ఒక అతనికి కుండ నిండా పెరుగు అయితే దొరుకుతుందనమాట. ఆ కుండనైతే ఇంటికి తీసుకొచ్చేసి ఉట్టి కట్టడం అంటే పెరుగుని నేలకి కొంచెం హైట్లో కడతారనమాట. సో అలా ఉట్టి కట్టేసి తను నిద్రపోవడానికి వెళ్తాడు. కాకపోతే తను ఏం ఆలోచిస్తాడంటే ఒకవేళ నేను నిద్రపోతే ఏదైనా పిల్లి వచ్చి తినేస్తే ఎలాగా అనుకొని తను నిద్రపోకుండా ఆ ఉట్టి కిందే మంచం వేసుకొని ఒక కర్ర పట్టుకొని కూర్చో ఉంటాడనమాట. ఇప్పుడు రాని ఏ పిల్లి వచ్చి తింటుందో అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. తను ఇక ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఏం ఆలోచించాడంటే ఫస్ట్ నేను ఈ కుండ పెరుగుని అమ్మడం వల్ల నాకైతే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేనైతే ఆవును కొనుక్కుంటాను. ఆవు నాకు పాలు ఇస్తుంది కదా, అప్పుడు ఇంకా డబ్బులు సంపాదిస్తాను. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే నాకు చాలా అందమైన భార్య వస్తుంది. నా భార్యను ఎవరైనా చూస్తే ఈ కర్రతో కొడతానని చెప్పి కర్ర ఇలా అంటాడనమాట. ఆయన ఊహల్లో ఉండడం వల్ల ఆ కర్ర అనేది ఉట్టి మీద ఉన్న పెరుగు కుండకైతే తగులుతుంది. అంతే, ఆ పెరుగు అంతా నేలపాలైపోతుంది అనమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఎక్కువగా ఊహించుకోకూడదు. ఊహించుకొని ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకోకూడదని ఈ కథ ద్వారా అయితే అర్థమైంది. సో ఇలాంటి స్టోరీస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.